పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్కు గుండెకాయ లాంటిది కర్గ్ ఐలాండ్. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇప్పుడు ఈ ద్వీపం చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఈ ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఒక సీక్రెట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. అయితే అమెరికాను తిప్పికొట్టడానికి ఇరాన్ కూడా రెడీ అవుతోంది. ప్రతిగా ఇరాన్ అక్కడ మైన్స్తో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉచ్చులను సిద్ధం చేస్తోంది. అసలు కర్గ్ ఐలాండ్ దగ్గర ఏం జరుగుతోంది? అందుకే అమెరికా యుద్ధ విరామాన్ని మరొక 10 రోజులు పెంచిందా? ట్రంప్ ఇరాన్ని దొంగ దెబ్బ కొట్టబోతున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. పర్షియన్ గల్ఫ్లో ఉన్న కర్గ్ ద్వీపం ఇరాన్కు ఒక గోల్డ్ మైన్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కర్గ్ దీవిపైనే ఆధారపడి ఉంది. ఇక్కడ ఉన్న ఆయిల్ టెర్మినల్స్ను దెబ్బ కొడితే ఇరాన్ అమెరికా ముందు మోకరిల్లాల్సిందే. యుద్ధ చదరంగంలో అమెరికా సరిగ్గా ఇదే అడుగు వేయబోతుందనే చర్చ జరుగుతోంది. అమెరికా సెంటర్ కామ్ ఈ ద్వీపంపై 24 గంటలు నిఘా పెట్టింది. అంటే ఇక్కడ ఒక చిన్న చీమ కదిలిన అమెరికా శాటిలైట్లకు తెలిసిపోతుంది. మార్చి 13న అమెరికా ఇక్కడ ఉన్న 90 లక్ష్యాలపై దాడులు చేసింది. కానీ ఆయిల్ ఫీల్డ్స్ను మాత్రం తాకలేదు. ఎందుకో తెలుసా? డీసెన్సీ కోసమని ట్రంప్ చెప్పినప్పటికీ అసలు కారణం వేరు. అమెరికాకు ఈ ద్వీపాన్ని నాశనం చేసే ఆలోచన అస్సలు లేదు. దాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన ఉంది. అమెరికా దండయాత్ర చేస్తుందని ఇరాన్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే అమెరికాను ఎదుర్కోవడానికి పిచ్చి పిచ్చిగా ఉచ్చులను సిద్ధం చేస్తోంది. మ్యాన్ పార్ట్స్ అంటే భుజంపై పెట్టుకొని ఫైర్ చేసే సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను భారీగా అక్కడ దింపి రెడీగా ఉంది ఇరాన్. అంతేకాదు యాంటీ పర్సనల్ మైన్స్, అమెరికా మెరైన్స్ ల్యాండింగ్ అయ్యే తీర ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో ల్యాండ్ మైన్స్ను పాతిపెట్టింది. అమెరికా బలగాలు లోపలికి వస్తే వాళ్ళని తొక్కించేలా బూబీ ట్రాప్స్ను పెట్టింది. కానీ ఇక్కడే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఒక హెచ్చరిక చేశారు. మా ద్వీపంపై అడుగు పెడితే మీ ప్రాంతంలో ఉన్న కీలకమైన మౌలిక సదుపాయాలు మొత్తం తగలబడిపోతాయని. అంటే ఇది కేవలం ఇరాన్ అమెరికా యుద్ధం కాదు. కర్గ్పై అమెరికా దాడికి దిగిన, స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసిన ఇరాన్ అమెరికాతో పాటు దానికి సహకరించే ఇతర దేశాలపైన కూడా దాడులకు తెగబడే అవకాశం ఉంది. అదే జరిగితే మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మన మెయిన్ పాయింట్కి వద్దాం. మనం అమెరికా ఎందుకు సైలెంట్గా ఉంది? ప్రపంచ చరిత్రలో అమెరికా ఏ దేశం పైనైనా దాడి చేసే ముందు ఒక సైలెంట్ పీరియడ్ను పాటిస్తుంది. ఒక్కసారి పరిశీలించి చూస్తే అమెరికా ఇప్పటికే యాంఫీబియస్ అసాల్ట్ టీమ్స్ను ఇప్పటికే మిడిల్ ఈస్ట్కి దింపింది. ఇరాన్ ఇప్పటికే దాడి చేసిన అబ్రహం లింకన్, ట్రిపోలి, బాక్సర్ వంటి యుద్ధ నౌకలను తరలిస్తోంది. ఈ మూడింటిలో మెరైన్ సిబ్బంది, యాంఫీబియస్ అసాల్ట్ టీంతో కలిపితే 15,000కు పైనే సైనిక సిబ్బంది ఉంటారనే అంచనాలున్నాయి. ఇటు 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ నుంచి 1000 మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. అయితే గల్ఫ్ దేశాలు అమెరికాను గ్రౌండ్ వార్ వద్దని బతిమాలుతున్నాయి. భారీ ప్రాణ నష్టం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా గనుక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తే గల్ఫ్లో తాగడానికి చుక్క మంచినీరును కూడా దొరకకుండా చేస్తామని చెబుతుంది. కానీ అమెరికా పెంటగాన్ బ్రీఫింగ్స్ చూస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్ను అణిచివేయడానికి ఫైనల్ బ్లో సిద్ధం చేస్తున్నారని. అమెరికా మౌనం అంటే టార్గెట్ను ఫిక్స్ చేసి ఫైర్ చేయడానికి ఫింగర్ ట్రిగ్గర్ పై ఉంచుతుంది అని అర్థం. ఒకవేళ అమెరికా కర్గ్ ఐలాండ్ను వశం చేసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు తలకిందులవుతాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను ఇరాన్ బ్లాక్ చేస్తుంది. అప్పుడు ప్రపంచ వాణిజ్యం ఆగిపోతుంది. హర్ముజ్తో సంబంధాలున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. అదే పరిస్థితి వస్తే హర్ముజ్ కోసం అన్ని దేశాలు తమ యుద్ధ నౌకలను తరలించే పరిస్థితి కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఈ చర్య జరిగితే యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక ప్రాణ నష్టం విషయానికి వస్తే రిటైర్డ్ అడ్మిరల్ జేమ్స్ ట్రావిడ్స్ హెచ్చరించినట్లు ఇరాన్ చాలా క్రూరంగా ఉంటుంది. అమెరికా బలగాలను గరిష్టంగా దెబ్బ కొట్టడానికి చూస్తుంది. కానీ అమెరికా దగ్గర బ్లాకెడ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ద్వీపంలోకి అడుగు పెట్టకుండానే బయట నుంచి చమురు నౌకలను ఆపివేయచ్చు. అమెరికా తన మైండ్ గేమ్తో ఇరాన్ను పిచ్చోళ్ళని చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
చూశారు కదా, చరిత్రలో మౌనం అన్నది చాలా దారుణమైనది. అమెరికా ఇప్పుడు తన సైలెంట్ ప్రెడేటర్ మోడ్లో ఉంది. కర్గ్ ఐలాండ్పై ఇరాన్ కత్తికి ధీటుగా ఉచ్చులను సిద్ధం చేస్తున్న అమెరికా ఫైనల్ బ్లో నుంచి తప్పించుకోగలదా? గల్ఫ్ మిత్ర దేశాలు భయపడుతున్నట్లు ఇది ఒక దారుణమైన యుద్ధానికి దారితీస్తుందా? గుర్తుంచుకోండి, అమెరికా మౌనంగా ఉంది అంటే వాళ్ళు భయపడుతున్నారని అర్థం కాదు. త్వరలో మీరు ఊహించని ఒక పెద్ద పరిణామాన్ని చూడబోతున్నారని అర్థం. మీరు కూడా అలాగే ఊహిస్తున్నారా? మరో 10 రోజులు యుద్ధాన్ని వాయిదా వేసిన డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత భయంకరమైన అడుగు వేస్తారని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.